అంకీ మూవీ సిల్లీ స్టోరీలెస్ గలీజ్ బట్ సినిమా సూపర్, చాలా బాగుంది, నిజంగా బాగుంది. యా, కామెడీ బేస్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, చాలా చిల్లీగా ఉంది. ఆయన ఆల్వేస్గా ఆయన మూవీస్ ఎప్పుడు కలెక్షన్ పరంగా బాగానే ఉంటాయి విశ్వక్సేన్. డైలాగ్స్ మాత్రం బాగా కనెక్ట్ చేసుకున్నాడు. జాతిరత్న అంటే ఆ సీన్కి మూవీకి సీక్వల్గా అసలు సింక్ ఆడేమో అనుకున్నాను, బట్ బాగా సింక్ ఆడు. సెకండ్ హాఫ్ ఇంకా బాగా సింక్ అయింది. ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు కాలేజ్ మేట్స్ రావడం ఎక్సెప్షనల్. సినిమా చాలా బాగుంది, చాలా. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కన్నా, బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సెప్షనల్. మంచి సిల్లీ సీన్స్ ఉంటాయి అన్ని, చాలా బాగుంది. యాక్చువల్గా నేను అందరి మీడియాలతో ఇదే చెప్తున్నానండి. 2 days బ్యాక్ అమ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యారు, సీరియస్గానే ఉండే, స్టంట్ వేశారు, 75 years ఏజ్. స్ట్రెస్ రిలీఫ్గానే వచ్చాను, యాక్చువల్ రావద్దు, బట్ నో డౌట్ చాలా అంటే చాలా బాగుంది. యా, హరీష్ శంకర్ గారు వచ్చారు మధ్య సీన్లో, ఆయన బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మూవీ కూడా ఉంది అప్కమింగ్. అండ్ ఇతను జాతిరత్న డైరెక్టర్ కూడా వచ్చాడు. బాగుందండి, సినిమా బాగుంది, అలా డౌటే లేదు. సిల్లీగా ఉందండి, గలీజ్గా ఉంది కానీ చాలా బాగుంది. అంటే ఒక గలీజ్ ఉంది ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మూవీ మొత్తం ఆ గలీజ్ బేస్ మీదనే బ్యాలెన్స్ చేశాడండి, చాలా బాగుంది, నో డౌట్. అది 100% ఫ్యామిలీస్తో రావాలండి. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఫార్మాలిటీస్ని డిస్ప్లే చేయడంలో కొందరు బాగా మొహమాట పడతారండి. నేను కూడా మా ఇంట్లో సేమ్ డిస్కషన్ అనిపించింది. కొందరు డిస్ప్లే అవ్వరు. ఫార్మాలిటీస్ అంటే అమ్మ నాన్న ప్రేమ డిస్ప్లే చూపించకుండా కూడా లోపల ఇంటర్నల్గా ఉంటుంది అనే పాయింట్ బాగా చూపించాడు.